విద్యార్థుల్లోని శక్తి సామర్థ్యాలను వెలికితీసేందుకు గాను మెగా సైన్స్ ఎక్స్పోను ఏర్పాటు చేశామని స్కూల్ నిర్వాహకులు తెలిపారు. స్థానిక చిట్టినగర్ కేఎల్ రావు నగర్ పార్కులోని కోస్ట్ హై స్కూల్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. మెగా సైన్స్ ఎక్స్పో 2026ను విజయవాడ సిఐడి డిఎస్పీ ఏ లక్ష్మీనారాయణరావు రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హై స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన వివిధ రకాల ప్రాజెక్టులను ఆయన ఆసక్తిగా తిలకించారు. విద్యార్థుల నుంచి ఆ ప్రాజెక్టుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హై స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన వివిధ రకాల ప్రాజెక్టులను ఆయన ఆసక్తిగా తిలకించారు. విద్యార్థులు నుంచి ఆ ప్రాజెక్టుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కోర్స్ హై స్కూల్ అడ్మినిస్ట్రేషన్ డీన్ ఏబి గిడియన్, ఎడ్యుకేషన్ డీన్ ఏబి డానియల్ మాట్లాడుతూ ఎల్కేజీ నుండి 10th క్లాస్ వరకు తమ స్కూల్లో విద్యార్థులకు చక్కటి విద్యాబోధన అందిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల్లోని శక్తి సామర్థ్యాలను వెలికితీసేందుకు గాను మెగా సైన్స్ ఎక్స్పోను ఏర్పాటు చేశామని, దీనిలో 200 మంది విద్యార్థులు పాల్గొని 154 ప్రాజెక్టులకు సంబంధించిన ఎగ్జిబిట్స్ను ఆసక్తిగా రూపొందించారని వివరించారు. జువాలజీ, బొటనీ, కెమిస్ట్రీ, డ్రోన్, రాకెట్ వేస్ట్ మేనేజ్మెంట్ తదితర అంశాలతో విద్యార్థులు రూపొందించిన ఎగ్జిబిట్స్ సందర్శకులను, విద్యార్థుల తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మార్నింగ్ అండి అందరికీ. నేను కోస్ట్ స్కూల్ నందు ఎన్ఎస్ ఫ్యాకల్టీ టీచర్ అని. నా పేరు వాణి. నేను సైన్స్ టీచ్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు జరగబోయేటటువంటి మెగా సైన్స్ ఎక్స్పోని సక్సెస్ఫుల్ గా జరిగించాలనే ఉద్దేశంతో మన స్కూల్ డ్రోన్, రోబోటిక్స్ అండ్ వన్ మోర్ ఇంకా చాలా పిల్లలకి ఏ విధంగా అయితే వాళ్ళకి ఫ్యూచర్ లో యూజ్ అవుతాయో అన్ని ప్రాజెక్ట్స్ ని, నాట్ ఓన్లీ సైన్స్ అండి, అన్ని సబ్జెక్ట్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ పిల్లలకి అవగాహన కల్పించే విధంగా ఇది ప్లాన్ చేసాము ఈ మెగా సైన్స్ ఎక్స్పోని. అండ్ ఈ డ్రోన్, ఈ రోబోటిక్స్ అనేవి మనకి ఇంజనీరింగ్ లెవెల్లో నేర్పించే ప్రాజెక్ట్స్ అండి. కానీ మన మేనేజ్మెంట్ వాళ్ళు, కోస్ట్ స్కూల్ వాళ్ళు చిన్న పిల్లలప్పటి నుంచే దీని మీద అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో సో మనం దీన్ని మెగా సైన్స్ ఎక్స్పోతో సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి దీన్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ఏరియా చిట్టినగర్ లో ఎప్పుడు కూడా ఇట్లాంటి ప్రాజెక్ట్స్ అనేది స్టార్ట్ చేయలేదండి. This is the first time we introduced in our coast school. సో దీన్ని సక్సెస్ఫుల్ గా జరిగించాలనే ఉద్దేశంతో అందరూ కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తారు, పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ. సో అందరికీ ధన్యవాదాలండి. ఈరోజు కోస్ట్ హై స్కూల్లో మెగా సైన్స్ ఎక్స్పో జరుగుతుంది. మా పిల్లలు ఎల్కేజీ నుంచి ఇక్కడ ఉన్న ప్రతి టీచర్ వారి కోసం ఎంతో కష్టపడతారు. వాళ్ళ ఉన్న స్కిల్స్ ని బయట తీసుకురావడానికి మా స్కూల్ కోస్ట్ హై స్కూల్ మేనేజ్మెంట్ సార్ వాళ్ళ కోసం ఎంతో కృషి చేస్తూ ఉంటారు. వాళ్ళ విషయం పట్టించుకుంటారు. ఎల్కేజీ టు 10th వరకు వచ్చేసరికి వాళ్ళు అన్ని రంగాల్లో పాటలు, ఆటలు, డ్యాన్స్ అన్ని రంగాల్లో మెయిన్ గా సైన్స్, మ్యాథ్స్, ఐఐటి, నీట్ కోచింగ్ కూడా మాకు ఇక్కడ ఇవ్వబడడం జరుగుతూ ఉంది. దాన్ని బట్టి మేము మా స్కూల్ మేనేజ్మెంట్ సార్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంకా ఇక్కడ మా పిల్లల్లో కూడా చాలా నైపుణ్యం ఉన్నది. వాళ్ళ సామర్థ్యానికి మించి కూడా మనం ఏది చెప్పినా సరే వాళ్ళు రియాక్ట్ అయ్యి చక్కగా ఏ చెప్పినా సైన్స్ ఎక్స్పోలో వాళ్ళ టాలెంట్ ని
ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ సామర్థ్యాలన్నిటినీ ఈ సైన్స్ ఎక్స్పోలో ప్రతి ఎక్స్పోలో మీరు చూడొచ్చు. కాబట్టి ఈ సైన్స్ ఎక్స్పో తరఫున మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు అరుణ. Like, subscribe and press the bell icon for new updates.